వైట్ స్టూడియో ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను, చూడండి. చాలా మందికి అయితే కొత్త వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం బిజినెస్ కోసం వీడియో నేను చేస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ల్యాప్టాప్లో చేస్తున్నాను. మీకు ల్యాప్టాప్లో అయినా మొబైల్లోనే చూడడానికి ఇక్కడ సేమే కనిపిస్తుంది. మీకు మొబైల్లో ఎలా కనిపిస్తుందో ఇక్కడ ల్యాప్టాప్లో సేమ్ అంతే కనిపిస్తుంది. మీకు ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మన ఛానల్ పేరు ఉంది కదా, ఇక్కడ మన ఛానల్ పేరు ఉంది, కింద మన సబ్స్క్రైబ్ చూపిస్తుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ మనకి వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బెల్ ఐకాన్ ఉంది కదా, ఈ బెల్ ఐకాన్ నుంచి మనకి ఏంటంటే నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నా అక్కడ నుంచి వస్తాయి అన్నమాట. ఇది మన ప్రొఫైల్ చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఛానల్ అనాలిసిస్ అని ఉంది కదా, ఇక్కడ మీ వీడియోస్ టోటల్ వ్యూస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ వాచ్ టైం ఎంత, వీడియోస్ వాచ్ టైం కూడా చూపిస్తుంది ఇక్కడ మీకు. నెక్స్ట్ కింద మీరు కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేశారో దానికి సంబంధించిన లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ అని ఉంది కదా, ఇది మనం లేటెస్ట్గా అప్డేట్ చేసిన వీడియో కాబట్టి మనకు పైన చూపిస్తుంది. ఇక్కడ అలాగే మనకు కింద మనం చేసిన వీడియోస్ అన్ని కామెంట్స్ ఇక్కడ అన్నీ చూపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ అని ఉంది కదండి, కంటెంట్లోకి రండి ఒకసారి చూడండి. ఇక్కడ కంటెంట్లో ఏంటంటే మనం చేసిన అన్ని వీడియోస్కి సంబంధించినవి అన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం చేసిన వీడియోస్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ షార్ట్స్ అని ఉంది కదా, ఇది షార్ట్స్ అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి మనం చేసిన షార్ట్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ లైవ్ ఉంది కదా, మనం చేసిన లైవ్ ఉంటే ఇక్కడ లైవ్కి సంబంధించిన వీడియోస్ చూపిస్తుంది. నేను చేయలేదు కాబట్టి ఎంటీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ప్లేలిస్ట్ అంటే మన ఛానల్లో మనం ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటాం కదా, మన ఛానల్లో అన్ని వీడియోస్ మన ప్లేలిస్ట్లో ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ అనాలిసిస్ ఉంది కదా, అనాలిసిస్లోకి రండి ఒకసారి. ఈ అనాలిసిస్ పైన క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకు టోటల్ ఇన్స్పిరేషన్ ఏంటి, ఓవర్వ్యూ ఏంటి, కంటెంట్ ఏంటి, ఆడియన్స్ ఏంటి, టోటల్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఇక్కడ మనం పెట్టిన వీడియోకి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎంత రీచ్ అనేది మనకి ఇక్కడ మొత్తం చూపిస్తుంది అన్నమాట. కొత్తగా వీడియోస్ ఏమున్నా అవి సర్చ్లో చూపిస్తుంది. ఇక్కడ ఓవర్వ్యూ ఉంది కదా, ఓవర్వ్యూలో మనం చేసిన వీడియోస్కి సంబంధించిన వ్యూస్ అండ్ నెక్స్ట్ పక్కకి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వాచ్ టైం అవర్స్ అని, అది మనకు టైం చూపిస్తుంది. మనకు పక్కకి మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది సబ్స్క్రైబ్ చూపిస్తుంది. అలాగే కిందికి వస్తే ఇంకా మనం చేసిన వీడియోస్ చూపిస్తుంది అన్నమాట ఇక్కడ. ఇలా ఇది ఓవర్వ్యూకి సంబంధించింది. నెక్స్ట్ కంటెంట్లోకి అయితే వెళ్దాం. కంటెంట్లోకి వస్తే మీకు ఇక్కడ షార్ట్స్కి వ్యూస్, నెక్స్ట్ మీ వీడియోస్కి వ్యూస్ ఎన్ని వచ్చాయని చూపిస్తుంది అన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది మీకు. మీ ఛానల్ని ఎక్కడి నుంచి బ్రౌజింగ్ చేస్తున్నారు చాలామంది అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హౌ టు వ్యూవర్స్ ఫైండ్ యూ అని ఇక్కడ షార్ట్స్ ఫైండ్, ప్లేలిస్ట్ ఫైండ్, ఛానల్, పేజెస్, యూట్యూబ్ సర్చ్, అదర్స్ అని మనకి ఎక్కువ ఇక్కడ షార్ట్స్ ఫీడ్ అని ఉంది కదా, అలా ఇలా ఎక్కువైతే మనకు చూస్తున్నారు షార్ట్స్ అని అనుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆడియన్స్ అని ఉంది కదా, ఈ ఆడియన్స్లోకి వస్తే ఏంటంటే మన వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, మనకు ఏ టైం వరకు చూస్తున్నారు, ఏ టైం నుంచి స్కిప్ అవుతున్నారు అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ నుంచి ఉంటుంది అన్నమాట. ఏజ్ వాళ్ళు మనకు చూస్తున్నారు అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు 25 నుండి 34 ఏజ్ వాళ్ళే మనకు 100% అనేది చూస్తున్నారు. ఇది నెక్స్ట్ జెండర్ వచ్చేసి మనకు మేల్స్ 100% చూస్తున్నారు.
నెక్స్ట్ గేర్ అప్కి మనకు ఎక్కువ నుంచి ఇండియా నుంచి చూస్తున్నారు, ఇంకా ఖత్తర్ నుంచి చూస్తున్నారు. టాప్ సబ్ టైటిల్ సిసి లాంగ్వేజ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి అన్సబ్స్క్రైబర్స్ 97 మంది చూస్తున్నారు. ఇక్కడ మనకి హిందీ, ఇక్కడ పోర్టుగీస్ వాళ్ళు మనకు చూస్తున్నారు అన్నమాట. ఇలా అయితే మీ ఛానల్లో ఉంటుందన్నమాట కొత్త వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ కామెంట్స్ అని ఉంది కదా, ఈ కామెంట్స్లోకి రండి. కామెంట్స్లోకి వస్తే మీకు ఏ వీడియోకి ఎంతమంది కామెంట్స్ పెట్టారు అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట. ఏ వీడియోకి కామెంట్స్ పెట్టినారు ఇక్కడ నుంచి మీరు రిప్లై ఇవ్వాలనుకుంటే రిప్లై అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎర్న్ అని ఉంది కదా, ఇక్కడ ఎర్న్ అయితే అదే మనకి 4000 అవర్స్ ఇవన్నీ 1000 సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మనకు మొత్తం చూపిస్తుంది ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. చూడండి ఎలా అనిపించింది వీడియో. ఇక్కడ పైన ఇక్కడ మీ ప్రొఫైల్లోకి రండి, ప్రొఫైల్లో కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏమన్నా నేమ్ అవన్నీ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి, మీకు సెట్టింగ్స్లో కూడా అన్నీ చూసుకోవచ్చు. ప్రాబ్లం ఏదన్నా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే. ఈ వైట్ స్టూడియో మనకి ఈజీగా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏం కాదు దీనికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.